హాయ్ ఎవ్రీబడి, వెల్కమ్ బ్యాక్ టు స్వామి కరెంట్ అఫైర్స్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు క్లాసులో మనం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ఆర్థిక సర్వేకి సంబంధించి చాలా ముఖ్యమైన టాపిక్ గురించి చూడబోతున్నాం. అదేంటంటే ఆంధ్రప్రదేశ్ యొక్క నవరత్నాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యొక్క పథకాలకు సంబంధించి ఈరోజు క్లాసులో మనం చూడబోతున్నాం. అయితే ఈ ఏపీ ఎకనామిక్ సర్వేలో ఈ యొక్క పథకాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనం చూద్దాం. అలాగే ఈ యొక్క పథకాలకు సంబంధించి మనం ఏం చూడబోతున్నాము అంటే ఈ యొక్క పథకాలు ఎప్పుడు ప్రారంభించారు, అలాగే ఈ పథకాల యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి, అలాగే 2021-22 గాను ఎంత ఖర్చు పెట్టారు, 2022-23 గాను బడ్జెట్లో మళ్ళీ ఈ పథకాలకి ఎంత నిధులు కేటాయించారు, నెక్స్ట్ ఆర్థిక సంవత్సరానికి 2022-23కి ఎంత బడ్జెట్ నిధులు కేటాయించారు అనేది కూడా మనం క్లియర్గా చెప్పుకుందాం. ఈ ఎకనామిక్ సర్వే పరంగా ఉన్నటువంటి ఈ టాపిక్స్ అన్నీ కూడా మనం 1 by 1 డిస్కస్ చేసుకుంటూ వస్తున్నాం. ఈరోజు చెప్పుకునే టాపిక్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ పథకాల గురించి డెఫినెట్గా బిట్స్ అనేవి చాలా ఎక్కువ బిట్స్ అనేవి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి క్లియర్గా ఈ పథకాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనం చూసుకుందాం. అయితే ఎవరైనా మన వీడియోస్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన క్లాసెస్ నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. ఇప్పుడు క్లాస్లోకి వెళ్ళిపోదాం. ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పథకాలకు సంబంధించి నవరత్నాలు అనుభవసరికి మనకి గుర్తొచ్చేవి ఏంటంటే అమ్మఒడి, వైఎస్ఆర్ చేయూత, వైఎస్ఆర్ ఆసరా, ఈబీసీ నేస్తం, వైఎస్ఆర్ వాహన మిత్ర, వైఎస్ఆర్ నేతన్న నేస్తం, మత్స్యకార భరోసా, జగనన్న వసతి దీవెన, జగనన్న విద్యా దీవెన. ఈ అన్ని పథకాలకి సంబంధించి మెయిన్ మనకి ఈ పథకం ఎప్పుడు ప్రారంభించారు అనేది ఇంపార్టెంట్. ఈ పథకం యొక్క ఉద్దేశం ఏంటని మనం చూడాలి. అలాగే 2021-22 కానీ ఎంత నిధులు కేటాయించారు అనేది చూడాలి. నెక్స్ట్ ఎంత ఖర్చు చేశారు అనేది చూడాలి. 2022-23 గాను బడ్జెట్లో ఎంత నిధులు కేటాయించారు అనేది కూడా మనకి చాలా ఇంపార్టెంట్. అయితే ఇప్పుడు మనం ఈ యొక్క క్లాసులోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ పథకం ఏంటంటే అమ్మ ఒడి. ఈ యొక్క అమ్మ ఒడి అనేటువంటి పథకాన్ని ఏంటంటే జగన్మోహన్ రెడ్డి సీఎం గారు 2020 జనవరి 9న ప్రారంభించడం జరిగింది. ఎప్పుడు ప్రారంభించారంటే 2020 జనవరి 9న. ఎక్కడ ప్రారంభించారు అంటే చిత్తూరు జిల్లాలో ప్రారంభించడం జరిగింది. ఎప్పుడు అంటే 2020 జనవరి 9. ఎక్కడంటే చిత్తూరు జిల్లా. అయితే అప్పుడు ప్రారంభించినప్పుడు విడుదల చేసినటువంటి నిధులు ఎంత అంటే 6,455.80 కోట్లు. 6,455.80 కోట్లు. అయితే దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎవరైతే పేదవారు ఉంటారో, తెల్ల రేషన్ కార్డు కలిగి ఉన్నటువంటి ఎవరైతే పేదవారు ఉంటారో ఆ పేద పిల్లలకి 1వ తరగతి నుంచి 12వ తరగతి అంటే ఇంటర్మీడియట్ వరకు కూడా సంవత్సరానికి 15,000 రూపాయలు ఆర్థిక సహాయం చేయటం అనేది ఈ యొక్క పథకం యొక్క ముఖ్య ఉద్దేశంగా మనం చెప్పవచ్చు. అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు చదివేటువంటి పిల్లలకి ఎవరైతే తెల్ల రేషన్ కార్డు కలిగి ఉన్నారో వాళ్ళందరికీ కూడా సంవత్సరానికి 15,000 రూపాయలు ఆర్థిక సహాయం చేయడం కోసం ఈ యొక్క పథకాన్ని ప్రారంభించడం జరిగింది. అర్హత ఎవరంటే ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలో చదివే పిల్లలందరూ కూడా దీనికి అర్హులుగా చెప్పడం జరిగింది. అయితే దీనికి మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే విద్యార్థులు ఈ యొక్క స్కూల్కి వెళ్ళేటప్పుడు హాజరు అనేది 75% ఖచ్చితంగా కలిగి ఉండాలని చెప్పడం జరిగింది. మరి అనర్హులు ఎవరు అంటే ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ఆ ప్రభుత్వ ఉద్యోగస్తులందరూ కూడా ఈ పథకానికి అనర్హులుగా మనం చెప్పవచ్చు. అలాగే 2020-21 సంవత్సరానికి గాను అంటే 2020-21 సంవత్సరానికి గాను 2021 జనవరి 11న అంటే 2020లో రిలీజ్ చేశారు, 2021లో రిలీజ్ చేశారు, ఇంకా 2022లో రిలీజ్ అనేది ఇంకా చేయలేదు అమ్మఒడి పథకానికి డబ్బులు. అయితే 2021 జనవరి 19న 2021 జనవరి 11న చాలా ఇంపార్టెంట్. 2021 జనవరి 11న విడుదల చేసినటువంటి నిధులు, అమ్మఒడి నిధులు ఎంత అంటే ఖర్చు ఎంత అంటే 6,773 కోట్లు. 6,773 కోట్లు రిలీజ్ చేయడం జరిగింది. అయితే ఎంతమంది పిల్లలు లబ్ధి పొందారంటే 84 లక్షల మంది పిల్లలు లబ్ధి పొందడం జరిగింది. అయితే ఈ యొక్క డబ్బులన్నీ కూడా తల్లి ఖాతాలో వేయడం జరుగుతుంది. కాబట్టి ఈ 84 లక్షల మంది పిల్లల యొక్క తల్లి అయినటువంటి 44.48 లక్షల మంది తల్లుల ఖాతాల్లో అంటే ఒకే ఇంట్లో ఫర్ ఎగ్జాంపుల్ 1 to 10th చదివేటువంటి పిల్లలు ఒక తల్లికి ఒకరు ఉండొచ్చు, అలాగే ఇంటర్మీడియట్ చదివే పిల్లలు కూడా ఉండొచ్చు. కాబట్టి అంటే 2-3 ఇవి ఒకే తల్లి ఖాతాలో పడతాయి. కాబట్టి 44.48 లక్షల తల్లుల ఖాతాల్లో 84 లక్షల మంది పిల్లలవి నిధులు విడుదల చేయడం జరిగింది. అయితే 2022-23 బడ్జెట్లో ఈ యొక్క అమ్మ ఒడి పథకానికి ఎంత కేటాయించారు అంటే 6,500 కోట్లు కేటాయించారు. అంటే 2022-23 బడ్జెట్ అంటే ఇప్పుడు నెక్స్ట్
బడ్జెట్లో దీనికి ఎంత కేటాయించారంటే 6,500 కోట్లు కేటాయించడం జరిగింది. గతంలో ఎంత ఖర్చు చేశారంటే 6,773 కోట్లు ఖర్చు చేస్తే ఈ సంవత్సరం 6,500 కోట్లు కేటాయించడం జరిగింది. అయితే 2021 అమ్మఒడి కేటాయింపులు ఎస్సీ ఎస్టీ కేటగిరీ వారికి ఎలా ఉన్నాయంటే ఎస్టీ కేటగిరీ వారికి 2,84,212 మందికి 397.89 కోట్లు రిలీజ్ చేయడం జరిగింది. అలాగే ఎస్సీ కేటగిరీకి 1,231 కోట్లు రిలీజ్ చేయడం జరిగింది. అంటే ఎస్సీ కేటగిరీ వారు ఎక్కువ మంది ఉంటారు కాబట్టి వారి కోసం 1,231.31 కోట్లు రిలీజ్ చేయడం అనేది జరిగింది. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే అమ్మఒడి పథకానికి సంబంధించి మనం క్లియర్గా ఇన్ఫర్మేషన్ మనం చూసుకోవడం జరిగింది. నెక్స్ట్ పథకం మనం చూసుకున్నట్లయితే వైఎస్ఆర్ చేయూత చాలా చాలా ఇంపార్టెంట్. ఈ యొక్క వైఎస్ఆర్ చేయూత అనేటువంటి పథకాన్ని ఎప్పుడు ప్రారంభించారు అంటే 2020 ఆగస్టు 12న ప్రారంభించారు. 2020 ఆగస్టు 12న ప్రారంభించడం జరిగింది. వైఎస్ఆర్ చేయూత 2020 ఆగస్టు 12. అయితే దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ సామాజిక వర్గాల్లోని 45 నుండి 60 సంవత్సరాల మధ్య ఉన్నటువంటి వయసు గల మహిళలు ఎవరైతే ఉన్నారో ఎస్సీ కేటగిరీ, ఎస్టీ కేటగిరీ, బీసీఓలు అలాగే మైనారిటీ కేటగిరీలో ఉన్నటువంటి ఈ 45 నుంచి 60 సంవత్సరాల లోపు ఉన్నటువంటి మహిళలకి సంవత్సరానికి 18,750 రూపాయలు ఆర్థిక సహాయం అందించడం కోసం వైఎస్ఆర్ చేయూత అనేటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అయితే ఎన్ని సంవత్సరాలు ఇస్తారు అంటే 4 సంవత్సరాలు ఇవ్వడం జరుగుతుంది. ఈ 4 సంవత్సరాలకు గాను ఒక్కొక్కరికి 75,000 రూపాయలు అంటే 4 సంవత్సరాలకు గాను 18,750 చొప్పున 75,000 రూపాయలు ఆర్థిక సహాయం చేయడానికి ఈ పథకాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రారంభించడం జరిగింది. అయితే మహిళల ఆర్థిక సుస్థిరత మరియు జీవనోపాధి కల్పించబడుతుంది ఈ యొక్క పథకం ద్వారా. అలాగే మహిళా సాధికారత కూడా సాధించడం అనేది జరుగుతుంది. వైఎస్ఆర్ చేయూత అనుభవసరికి 45 నుంచి 60 సంవత్సరాల లోపు ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ అలాగే బీసీ మైనారిటీ మహిళలకి సంవత్సరానికి 18,750 రూపాయలు ఆర్థిక సహాయం అనేది చేయడం అనేది జరుగుతుంది. 2020 ఆగస్టు 12 పథకాన్ని ప్రారంభించారు. అయితే 2021-22 గాను ఎంత ఖర్చు చేశారంటే నిధులు ఎంత ఖర్చు చేశారంటే 2021-22 గాను 23.14 లక్షల మంది అంటే 23,14,000 మందికి 4,339.39 కోట్లు ఒక సంవత్సరానికి రిలీజ్ చేయడం జరిగింది. 4,339.39 కోట్లు 4,339.39 కోట్లు వీళ్ళకి ఖర్చు చేయడం జరిగింది. మొత్తం ఎంతమంది లబ్ధిదారులు ఉన్నారంటే ఈ మహిళలు 23.14 లక్షల మంది అంటే 23,14,000 మంది ఈ పథకానికి లబ్ధి పొందడం జరుగుతుంది. 4,339 కోట్లు వీరికి ఇవ్వడం జరుగుతుంది. ఈ పథకానికి ఇప్పటి వరకు 2 విడతల్లో అంటే ఇప్పటి వరకు 2 సార్లు విడుదల చేయడం జరిగింది. ఈ 2 విడతల్లో ఇప్పటి వరకు ఎంత నిధులు ఖర్చు చేశారంటే 8,943.52 కోట్లు 8,943.52 కోట్లు కేటాయించారు. అయితే ఈ 2021-22 ప్రకారంగా కేటాయింపులు మనం చూసుకున్నట్లయితే ఎస్టీ మహిళలు 1,51,310 మంది ఎస్టీ మహిళలు ఉన్నారు. ఈ 1,51,000 మందికి 283.70 కోట్లు ఖర్చు చేయడం జరిగింది. ఎస్సీ మహిళలకి 5.44 లక్షల మంది అంటే 5,44,000 మంది ఉన్నారు. వీళ్ళకి 1,020.99 కోట్లు ఖర్చు చేయడం జరిగింది. బీసీ మహిళలు 13.20 లక్షల మంది అంటే 13,20,000 మంది ఉన్నారు. వీళ్ళకి 2,745.81 కోట్లు ఖర్చు చేశారు. మైనారిటీ మహిళలు 80,587 మంది ఉన్నారు. వీళ్ళకి 151.10 కోట్లు ఖర్చు చేయడం జరిగింది. అయితే 2022-23 బడ్జెట్లో వైఎస్ఆర్ చేయూత పథకానికి కేటాయించిన నిధులు ఎంత అంటే చాలా చాలా ఇంపార్టెంట్. 2022-23 బడ్జెట్లో దీనికి ఎంత కేటాయించారంటే 4,325 కోట్లు కేటాయించడం జరిగింది. 4,325 కోట్లు కేటాయించడం జరిగింది. గతంలో ఖర్చు చేసిన నిధులు ఎంతంటే 4,339 కోట్లు అయితే ఇప్పుడు 4,325 కోట్లు కేటాయించడం జరిగింది. ఈ యొక్క వైఎస్ఆర్ చేయూత పథకానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనం క్లియర్గా చూసుకున్నాం. అయితే మరి వైఎస్ఆర్ కాపు నేస్తం అనే పథకాన్ని మనం చూసుకున్నట్లయితే 2020 జూన్ 24 తారీఖున దీన్ని ప్రారంభించారు. అయితే ఇప్పటి వరకు ఇందాక మనం చూసుకున్నట్లయితే వైఎస్ఆర్ చేయూత ద్వారా ఎస్సీ ఎస్టీ బీసీ మహిళల గురించి మనం చూసుకున్నాం. మరి కాపు కులానికి చెందిన వారు ఉంటారు కాబట్టి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కాపు కులాలకు చెందినటువంటి కాపు, బలిజ, ఒంటరి, తెలగ మొదలైన కాపు కులస్తులందరికీ కూడా అగ్రవర్ణ కులస్తులకి ఎవరైతే ఉన్నారో కాపు, బలిజ, ఒంటరి
అలాగే తెలగ కులాల వారికి 45 నుంచి 60 సంవత్సరాల లోపు ఉన్నటువంటి వీళ్ళందరికీ కూడా సంవత్సరానికి 15,000 రూపాయల ఆర్థిక సహాయం చేయడం కోసం ఈ యొక్క వైఎస్ఆర్ కాపు నేస్తం పథకాన్ని ప్రారంభించారు. 2020 జూన్ 24వ తారీఖున దీన్ని ప్రారంభించారు. అయితే వీళ్ళకి సంవత్సరానికి 15,000 చొప్పున 5 సంవత్సరాలకి 75,000 రూపాయలు వీళ్ళకి ఖర్చు చేయబోతున్నారు, ఆర్థిక సహాయం చేయబోతున్నారు. 2021-22 కాలానికి గాను ఎంత ఖర్చు చేశారంటే 2021-22కి గాను 495.87 కోట్లు వీళ్ళకి నిధులు ఖర్చు చేయడం జరిగింది. అయితే ఇప్పటి వరకు 2 సార్లు విడుదల చేశారు నిధులు. ఆ 2 సార్లకి ఎంతమందికి ఎంత వచ్చిందంటే 2 విడతలుగా విడుదల చేసిన నిధులకి 1000 కోట్లు రిలీజ్ చేయడం జరిగింది. అయితే ఎంతమంది లబ్ధిదారులు ఉన్నారంటే వైఎస్ఆర్ కాపు నేస్తానికి 3,27,349 మంది లబ్ధిదారులు ఉండడం జరిగింది. ఇప్పటి వరకు ఎంత ఖర్చు చేశారంటే 2 విడతలకు గాను 1000 కోట్లు 1000.35 కోట్లు ఖర్చు చేశారు. సంవత్సరానికి ఎంత అవుతుందంటే 495.87 కోట్లు అవుతుంది. లబ్ధిదారులు ఎంతమంది అంటే 3,27,349 మందిగా మనం చెప్పవచ్చు. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే వైఎస్ఆర్ కాపు నేస్తాన్ని మనం చూసుకున్నాం. అలాగే ఈబీసీ నేస్తము చాలా ఇంపార్టెంట్. ఈబీసీ నేస్తం అంటే ఏంటంటే జనవరి 25, 2022న ఈబీసీ నేస్తం అనేటువంటి పథకాన్ని ప్రారంభించారు. రాష్ట్రంలో 45 నుంచి 60 సంవత్సరాల మధ్య ఉన్నటువంటి రెడ్డి, కమ్మ, ఆర్య, వైశ్య, అలాగే బ్రాహ్మణ, క్షత్రియ, వెలమ వంటి అగ్రవర్ణ మహిళలకు సంవత్సరానికి 15,000 రూపాయల ఆర్థిక సహాయం చేయడం కోసం ఇది ఎవరంటే ఈబీసీ నేస్తం అంటే ఎవరంటే రెడ్డి, కమ్మ, ఆర్యవైశ్య, బ్రాహ్మణ, క్షత్రియ, వెలమ వంటి అగ్రవర్ణ మహిళలకు సంవత్సరానికి 15,000 రూపాయల ఆర్థిక సహాయం చేయడం కోసం ఏర్పాటు చేయబడింది. జనవరి 25, 2022న ఈ పథకాన్ని ప్రారంభించారు. 2022న ప్రారంభించారు. అయితే 2021-22కి గాను ఈ పథకానికి విడుదల చేసిన నిధులు ఎంత అంటే చాలా ఇంపార్టెంట్. ఈ 2021-22కి గాను విడుదల చేసిన నిధులు 500 కోట్లు రిలీజ్ చేయడం జరిగింది. లబ్ధిదారులు 3,92,674 మందిగా మనం చెప్పవచ్చు. ఈ 2021-22కి గాను విడుదల చేసిన నిధులు ఎంత అంటే 500 కోట్లు. లబ్ధిదారులు ఎంతమంది అంటే 3,92,674 మంది. అయితే 2022-23 బడ్జెట్లో దీనికి ఎంత కేటాయించారంటే 590 కోట్లు కేటాయించడం జరిగింది. ఎంత కేటాయించారు? 590 కోట్లు నెక్స్ట్ బడ్జెట్కి. అయితే 2021-22లో ఎంత ఖర్చు చేశారంటే 500 కోట్లు. లబ్ధిదారులు ఎంతమంది అంటే 3,92,000 మందిగా మనం చెప్పవచ్చు. ఈబీసీ నేస్తం వీళ్ళకి 3 సంవత్సరాలు మాత్రమే ఇవ్వబోతున్నారు. ఆ 3 సంవత్సరాలకు గాను 45,000 రూపాయలు సంవత్సరానికి 15,000 చొప్పున ఇవ్వబోతున్నారు. జనవరి 25, 2022 ఈబీసీ నేస్తం పథకాన్ని ప్రారంభించడం జరిగింది. నెక్స్ట్ వైఎస్ఆర్ ఆసరా చాలా ఇంపార్టెంట్. వైఎస్ఆర్ ఆసరాకి సంబంధించి మనం చూసుకున్నట్లయితే ఈ వైఎస్ఆర్ ఆసరా పథకం అనేది ఎప్పుడు ప్రారంభించారంటే సెప్టెంబర్ 11, 2020న ప్రారంభించారు. సెప్టెంబర్ 11, 2020. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే 2019 ఏప్రిల్ 11 వరకు వివిధ బ్యాంకుల్లో ఉన్నటువంటి ఈ యొక్క డ్వాక్రా గ్రూప్స్ వారు ఎవరైతే ఉన్నారో, స్వయం సహాయక సంఘాలు ఎవరైతే ఉన్నారో ఎస్హెచ్జీల్లో వాళ్ళకు ఉన్నటువంటి రుణాలని 4 విడతల్లో డ్వాక్రా మహిళలకు అందించే విధంగా ఈ వైఎస్ఆర్ ఆసరా పథకాన్ని ప్రారంభించారు. ఎవరైతే 2019 ఏప్రిల్ 11 వరకు ఈ డ్వాక్రా గ్రూపులో ఉన్నటువంటి మహిళలందరికీ ఉన్నటువంటి అప్పులు ఏవైతే ఉన్నాయో, రుణాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా డ్వాక్రా మహిళలకి 4 విడతల్లో వేస్తామని చెప్పేసి ఈ యొక్క పథకాన్ని ప్రారంభించడం జరిగింది. రుణాల మొత్తం ఎంత అంటే ఈ యొక్క 2019 ఏప్రిల్ 11 వరకు ఉన్న రుణాలు 27,168.83 కోట్లు. ఈ 27,168.83 కోట్లని కూడా 4 విడతల్లో విడుదల చేస్తానన్నారు. తొలి విడతగా ఎంత విడుదల చేశారంటే 6,792.20 కోట్లు. 6,792 4 విడతలని డివైడ్ చేస్తే 27,168 కోట్లని 6,792 కోట్లు విడతకి వస్తుంది. ఈ యొక్క 6,792.20 కోట్లు అనేది ఎంతమంది సభ్యులు లబ్ధి పొందుతున్నారంటే 87,74,674 మంది లబ్ధి పొందడం జరుగుతుంది. డ్వాక్రా మహిళల్లో ఉన్నటువంటి మొత్తం మహిళలు ఎంతమంది అంటే 87,74,674 మంది. అయితే ఎన్ని డ్వాక్రా గ్రూపులు ఉన్నాయంటే 8,71,302 డ్వాక్రా గ్రూపులు అనేవి ఉన్నాయి. అయితే 2021-22కి గాను 2021లో విడుదల చేసిన నిధులు ఎంత అంటే చాలా ఇంపార్టెంట్. 2021-22 సర్వే ప్రకారంగా మనం చూస్తున్నాం కాబట్టి 2021-22కి గాను 6,439.52 కోట్లు రిలీజ్ చేయడం జరిగింది. 6,439.52 కోట్లు. అయితే ఎంతమంది లబ్ధి పొందారంటే 78,76,000 మంది లబ్ధి పొందారు. ఎన్ని ఎస్హెచ్జీలు అంటే 7,97,000 మంది. ఎన్ని ఎస్హెచ్జీలు అంటే 7.97 లక్షలు అంటే 7,90,000
7,97,000 ఎస్హెచ్జీలు లబ్ధి పొందడం జరిగింది. అయితే 2022-23లో దీనికి ఎంత కేటాయించారంటే 6,400 కోట్లు కేటాయించడం జరిగింది. నెక్స్ట్ బడ్జెట్లో 6,400 కోట్లు కేటాయించడం జరిగింది. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే వైఎస్ఆర్ యొక్క ఆసరా పథకాన్ని గురించి మనం చూసుకున్నాం. నెక్స్ట్ వైఎస్ఆర్ పెన్షన్ కానుక చాలా చాలా ఇంపార్టెంట్. వైఎస్ఆర్ పెన్షన్ కానుక, ఈ వైఎస్ఆర్ పెన్షన్ కానుక అనేటువంటి పథకాన్ని 2019 జూలై 8వ తారీఖున ప్రారంభించారు. 2019 అంటే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాతే ఫస్ట్ ప్రారంభించిన పథకం ఏంటంటే ఇదే. 2019 జూలై 8న వైఎస్ఆర్ పెన్షన్ కానుక ప్రారంభించారు. అయితే ఈ జూలై 8ని ఎందుకు ప్రారంభించారంటే ఈ యొక్క జూలై 8న వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా ప్రారంభించడం జరిగింది. జూలై 8ని మన ఆంధ్రప్రదేశ్లో ఒక దినోత్సవంగా జరపడం ప్రారంభించారు. అదేంటంటే ఆంధ్రప్రదేశ్లో రైతు దినోత్సవంగా జూలై 8వ తారీఖున జరపడం ప్రారంభించారు. అయితే ఈ యొక్క వైఎస్ఆర్ పెన్షన్ కానుకగా ఉన్నటువంటి పెన్షన్ కానుక కింద ఫస్ట్ ఎంత పెన్షన్ ఇచ్చారంటే అందరికీ కూడా ఈ యొక్క తొలి సంవత్సరమే అప్పటి వరకు 2,000 రూపాయలుగా ఉన్నటువంటి పెన్షన్ని 2,250 రూపాయలకి పెంచి ఆ యొక్క 2019 జూలై 8న విడుదల చేయడం జరిగింది, ప్రారంభించడం జరిగింది. అయితే దాన్ని అంచులంచులుగా 3,000 రూపాయలకి పెంచుతామని వెల్లడించడం జరిగింది. 2022 జనవరి 1 నుండి 2,500 రూపాయలకి పెంచారు. 2022 జనవరి 1 నుంచి ఈ యొక్క పెన్షన్ 2,500కి పెంచారు. అయితే ఈ పెన్షన్ ఎలా ఇస్తారు అంటే వికలాంగులందరికీ కూడా 3,000 రూపాయలు నెలకి ఇవ్వడం జరుగుతుంది. అలాగే డయాలసిస్ రోగులు ఎవరైతే ఉంటారో, డయాలసిస్ అంటే కిడ్నీ వ్యాధిగ్రస్తులు ఎవరైతే ఉంటారో, కిడ్నీలు పాడైపోయిన వాళ్ళు, అయితే కిడ్నీ మార్పిడి చేయించుకున్న వాళ్ళకి 10,000 రూపాయలు నెలకి ఇవ్వడం జరుగుతుంది. వికలాంగులకి నెలకి 3,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. మిగతా వారు అంటే ఎవరంటే ఒంటరి మహిళలు కానీ, అలాగే వృద్ధులు కానీ, అలాగే ఎవరైనా డప్పు కళాకారులు కానీ, అలాగే తోలు కళాకారులు కానీ, చర్మ కళాకారులు కానీ, డప్పు కళాకారులు కానీ, వీళ్ళందరికీ కూడా మిగతా వారు ఎవరైతే ఉన్నారో ఒంటరి మహిళలు కానీ, వితంతువులు కానీ, వీళ్ళందరికీ కూడా 2,500 రూపాయలు నెలకి ఇవ్వడం జరుగుతుంది. అయితే మన ఆంధ్రప్రదేశ్లో మొత్తం ఎన్ని రకాల పెన్షన్లు ఇస్తున్నారంటే 12 రకాల పెన్షన్లు ఇవ్వడం జరుగుతుంది. మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఎంతమంది పెన్షన్లు పొందేవారు ఉన్నారంటే 61.75 లక్షల మంది, అంటే 61,75,000 మంది పెన్షన్ పొందుతున్నారు. 61,75,000 మంది. ప్రతి నెల వీళ్ళకి ఎంత ఖర్చు పెడుతున్నారంటే 1,570 కోట్లు ఖర్చు పెట్టడం జరుగుతుంది. ప్రతి నెల వీరికి 1,570 కోట్లు ఖర్చు చేస్తున్నారు. 61,75,000 మంది ఉన్నారు మొత్తం పెన్షన్ పొందేవాళ్ళు. ఎన్ని రకాల పెన్షన్లు ఇస్తున్నారంటే 12 రకాల పెన్షన్లు ఇవ్వడం జరుగుతుంది. 2022-23 బడ్జెట్లో ఈ వైఎస్ఆర్ పెన్షన్ కానుక కేటాయించిన మొత్తం నిధులు ఎంత అంటే మొత్తం సంవత్సరానికి 18,000 కోట్లు అనమాట. ఒక సంవత్సరానికి ఎంత కేటాయించారు? 18,000 కోట్లు కేటాయించడం జరిగింది. నెక్స్ట్ ఏంటంటే జగనన్న వసతి దీవెన మనం చూసుకున్నట్లయితే చాలా చాలా ఇంపార్టెంట్. జగనన్న వసతి దీవెన, ఈ యొక్క జగనన్న వసతి దీవెన అనేది ఏంటంటే ఫిబ్రవరి 24, 2020న ఇది ప్రారంభించడం జరిగింది. అయితే ఎవరైతే ఐటీఐ చదివే పిల్లలు కానీ, పాలిటెక్నిక్ చదివే పిల్లలు కానీ, డిగ్రీ, ఇంజనీరింగ్, మెడిసిన్ వంటి గ్రాడ్యుయేట్ కోర్సులు చదివే పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వసతి అంటే హాస్టల్ సదుపాయం కోసం, హాస్టల్లో ఉన్నటువంటి వసతి కోసము, అలాగే వారి ఖర్చుల కోసం అంటే ఇతర ఖర్చులకు సంబంధించి ప్రతి సంవత్సరం వాళ్ళకి 2 విడతలుగా ఐటీఐ చదివే పిల్లలకి 10,000, పాలిటెక్నిక్ చదివే పిల్లలకి 15,000, డిగ్రీ, ఇంజనీరింగ్, మెడిసిన్ వంటి చదివే వాళ్ళకి 20,000 ఒక సంవత్సరానికి 2 విడతల్లో అందించడం జరుగుతుంది. ఈ పథకాన్ని ఎప్పుడు ప్రారంభించారంటే ఫిబ్రవరి 24, 2020న ప్రారంభించారు. ఫిబ్రవరి 24, 2020న ప్రారంభించారు. అయితే 2020-21 ఇప్పుడు వరకు ఈ యొక్క జగనన్న వసతి దీవెనకి 3 సార్లు నిధులు కేటాయించడం జరిగింది. అయితే రీసెంట్గా ఎప్పుడు కేటాయించారంటే రీసెంట్గా 2022 ఏప్రిల్ 8న రిలీజ్ చేయడం జరిగింది. రీసెంట్గా 2022 ఏప్రిల్ 8న ఈ 2021 సంవత్సరానికి గాను 2021-22కి గాను రెండో విడత రిలీజ్ చేయడం జరిగింది. ఎంత అంటే 1,024 కోట్లు. లబ్ధిదారులు ఎంతమంది అంటే 10,68,000 మంది. 10.68 లక్షలు అంటే 10,68,000 మంది. రీసెంట్గా రెండో విడత రిలీజ్ అయింది 1,024 కోట్లు. దానికంటే ముందుగా 2021-22కి గాను రిలీజ్ అయినటువంటి నిధులు ఎంత అంటే 2021లో ఏప్రిల్లో రిలీజ్ అయ్యాయి. అవి ఎంత అంటే 1,048 కోట్లు రిలీజ్ అవ్వడం జరిగింది. ఎంతమంది లబ్ధిదారులు అంటే 10,89,000 మంది లబ్ధిదారులు లబ్ధి పొందడం జరిగింది. అయితే ఇప్పటి వరకు ఈ పథకానికి అంటే 2022 ఏప్రిల్ 8 వరకు ఈ పథకానికి ఎంత నిధులు విడుదలయ్యాయి అంటే 3,329 కోట్లు. అంటే ఇప్పటి వరకు 3 సార్లు నిధులు విడుదల చేయడం జరిగింది వసతి దీవెనకి. 2021-22లో గాను 2 సార్లు రిలీజ్ అయింది. అదేంటంటే 2021లో ఏప్రిల్లో, 2022 ఏప్రిల్లో, సంవత్సరానికి 2 విడతలు కాబట్టి
అయితే తొలి విడతగా 2020లో ఒకసారి విడుదల చేశారు. మొత్తం మీద ఇప్పుడు 3 సార్లు రిలీజ్ చేశారు. ఇప్పటి వరకు ఈ పథకానికి ఎంత విడుదల చేశారంటే 3,329 కోట్లు కేటాయించడం జరిగింది. 2020లో విడుదల చేసిన నిధులు ఏంటంటే 1,220 కోట్లని పైన మనం చూసుకోవచ్చు ఆ బిట్టు. అయితే 2022-23 బడ్జెట్లో అంటే నెక్స్ట్ బడ్జెట్లో ఈ పథకానికి ఎంత కేటాయించారు అంటే 2022-23 బడ్జెట్లో దీనికి ఎంత కేటాయించారంటే 2,083.32 కోట్లు అంటే 2,083 కోట్లు కేటాయించడం జరిగింది. 2,083.32 కోట్లు కేటాయించడం జరిగింది. ఇది వైఎస్ఆర్ యొక్క వసతి దీవెనకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మనం చూడవచ్చు. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే క్లియర్గా చూడండి, జగనన్న వసతి దీవెన మనం చూసుకున్నాం. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే జగనన్న విద్యా దీవెన. ఈ జగనన్న విద్యా దీవెన అనేటువంటిది ఏంటంటే ఎవరైతే పేద పిల్లలు చదువుకునే పిల్లలు ఉంటారో ఆ పిల్లలు కాలేజీలకి ఫీజు కట్టుకునేటువంటి స్తోమత ఉండదు కాబట్టి ఆ కాలేజీలకి ఈ ఫీజులు కట్టుకోలేని పిల్లల యొక్క ఫీజు కూడా మొత్తం కూడా గవర్నమెంటే ఫీజు రీఎంబర్స్మెంట్ రూపంలో కట్టడం కోసం ఈ పథకాన్ని ఏర్పాటు చేశారు. గవర్నమెంటే విడతల వైజ్గా ఫీజు అనేది కడుతుంది కాలేజీకి, తల్లిదండ్రులపై భారం లేకుండా. ఈ పథకాన్ని ఎప్పుడు ప్రారంభించారంటే ఏప్రిల్ 28, 2020 ప్రారంభించారు. ఏప్రిల్ 28, 2020. లక్ష్యం ఏంటంటే చదువుకునే విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఐటీఐ కానీ, పాలిటెక్నిక్ కానీ, డిగ్రీ కానీ, ఇంజనీరింగ్ కానీ చదివే పిల్లలకి కాలేజీ కట్టవలసిన ఫీజుని కాలేజీకి కట్టవలసినటువంటి ఈ ఫీజు ఏమైతే ఉంటుందో అది గవర్నమెంటే ఫీజు రీఎంబర్స్మెంట్లో చెల్లించడం జరుగుతుంది. అయితే ఈ పథకానికి ఎంతమంది లబ్ధిదారులు ఉన్నారంటే 12 లక్షల మంది పిల్లలు లబ్ధి పొందడం జరుగుతుంది. ఏటా దీనికి ఎంత ఖర్చు అవుతుందంటే 4,000 కోట్లు ఖర్చు అవుతుంది. అయితే గత ప్రభుత్వం 2017-2018 గాను గత ప్రభుత్వం యొక్క బకాయిలు ఎంత అంటే 1,778 కోట్లు, అది కూడా ఈ ప్రభుత్వం చెల్లిస్తానని చెప్పడం జరిగింది. 1,778 కోట్లు. అయితే ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క జగనన్న విద్యా దీవెన ద్వారా ఫీజు రింబర్స్మెంట్ 4 విడతల్లో చెల్లిస్తున్నారు. అయితే ఈ పథకానికి ఇప్పటి వరకు కూడా ఎంత ఖర్చు చేశారంటే 6,969 కోట్లు ఖర్చు చేశారు. అంటే ఇప్పటి వరకు అంటే 2022 వరకు ఎంత ఖర్చు చేశారంటే 6,969 కోట్లు ఖర్చు చేయడం జరిగింది. 2021-2022 నాటి వరకు. అయితే 2022 మార్చి 16న మళ్ళీ దీనికి నిధులు కేటాయించడం జరిగింది. 2022 మూడో విడత అంటే 2021-22కి సంబంధించి 2022లో మూడో విడత నిధులు కేటాయించడం జరిగింది. విడతల వైజ్గా రిలీజ్ చేస్తారు కాబట్టి ఆ యొక్క మూడో విడతలో 10.82 లక్షల మందికి 709 కోట్లు రిలీజ్ చేయడం జరిగింది. అయితే ఈ యొక్క 2022-23కి గాను ఈ పథకానికి ఎంత నిధులు కేటాయించారంటే 2,500 కోట్లు కేటాయించారు. నెక్స్ట్ బడ్జెట్లో 2,500 కోట్లు కేటాయించారు. 4 దశల వారీగా 4 విడతల వారీగా సంవత్సరానికి దీనికి నిధులు కేటాయిస్తారు. అయితే జనవరి, ఫిబ్రవరి, మార్చికి సంబంధించి ఒకసారి, అలాగే ఏప్రిల్, మే, జూన్కి సంబంధించి ఒకసారి, అలాగే జూలై, ఆగస్ట్, సెప్టెంబర్కి సంబంధించి ఒకసారి, అలాగే నిధులు ఏంటంటే 3 నెలలకి ఒకసారి, 4 నెలలకు ఒకసారిగా 4 విడతలుగా చెల్లించడం జరుగుతుంది. అయితే సంవత్సరానికి సంబంధించి 4 విడతలుగా చెల్లిస్తారు. ఈ యొక్క 2022-23లో మొత్తం సంవత్సరానికి గాను దీనికి ఎంత నిధులు కేటాయించారంటే 2,500 కోట్లు. నెక్స్ట్ వైఎస్ఆర్ నేతన్న నేస్తము, చాలా చాలా ఇంపార్టెంట్. వైఎస్ఆర్ నేతన్న నేస్తము అనబోసరికి ఈ వైఎస్ఆర్ నేతన్న నేస్తం అనేది ఎప్పుడు ప్రారంభించారంటే డిసెంబర్ 21, 2019 ప్రారంభించారు. ఎక్కడ ప్రారంభించారంటే అనంతపురం జిల్లాలోని ధర్మవరంలో ప్రారంభించారు. ఈ యొక్క ఉద్దేశం ఏంటంటే చేనేత మగ్గం ఎవరైతే ఉంటారో సొంత మగ్గం ఉన్నటువంటి ప్రతి వారికి కూడా మగ్గం పని చేసుకొని బట్టలు నేసే వారందరికీ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ చేనేత మగ్గం ఉన్నటువంటి ప్రతి వారికి కూడా సంవత్సరానికి 24,000 రూపాయల ఆర్థిక సహాయం చేయడం కోసం ఈ వైఎస్ఆర్ నేతన్న నేస్తం అనే పథకాన్ని ప్రారంభించారు. అయితే సొంత మగ్గం ఉన్నటువంటి ఒక కుటుంబంలో ఎంతమందికి మగ్గం ఉన్నా సరే దాన్ని ఒక యూనిట్గా తీసుకొని వాళ్ళకి ఒక యూనిట్గా తీసుకొని ఒకరికి మాత్రమే నిధులు కేటాయించడం జరుగుతుంది. అంటే సొంత మగ్గం ఉన్నటువంటి కుటుంబాలు ప్రతి కుటుంబానికి కూడా సంవత్సరానికి 24,000 రూపాయల ఆర్థిక సహాయం చేస్తున్నారు. లబ్ధి ఎంత పొందుతున్నారంటే ఈ పథకం వల్ల ఎంతమంది లబ్ధి పొందుతున్నారంటే 81,783 మంది లబ్ధి పొందుతున్నారు. ఖర్చు ఎంత పెట్టారంటే ఇప్పటి వరకు ఈ పథకానికి మనం చూసుకున్నట్లయితే ఇప్పటి వరకు అయితే కాదు కానీ 81,783 లబ్ధి పొందుతున్నారు అన్నాం కదా. 83 మంది వాళ్ళకి ఫస్ట్ విడతగా ఎంత ఖర్చు చేశారంటే 196.27 కోట్లు ఖర్చు చేయడం జరిగింది. 2021-22 గాను 2021లో విడుదల చేసిన నిధులు 192.08 కోట్లు. గతంలో అంటే రీసెంట్గా ఆర్థిక సర్వే ప్రకారంగా 2021-22లో దీనికి ఎంత నిధులు కేటాయించారంటే 192.8 కోట్లు ఖర్చు చేయడం జరిగింది. లబ్ధిదారులు ఎంతమంది అంటే 80,032 మంది. అయితే ఫస్ట్
వైఎస్ఆర్ నేతన్న నేస్తం ప్రారంభించినప్పుడు అయితే 81,783 లబ్ధి పొందారు. ఖర్చు 196 కోట్లు. అయితే ఇప్పుడు రీసెంట్గా 2021-22లో దీనికి లబ్ధిదారులు 80,032 మంది 192.08 కోట్లు కేటాయించారు. అయితే ఇప్పటి వరకు 3 విడతల్లో అంటే 2019లో ఒకసారి, 2020లో ఒకసారి, 2021లో ఒకసారి రిలీజ్ చేశారు. కాబట్టి ఇప్పటి వరకు 3 విడతల్లో ఈ పథకానికి ఎంత కేటాయించారంటే 576.07 కోట్లు కేటాయించారు. 576 కోట్లు సాయం చేశారు ఈ నేతన్న నేస్తం కింద. 2022-23 బడ్జెట్లో నెక్స్ట్ బడ్జెట్లో దీనికి ఎంత కేటాయించారంటే 199.99 కోట్లు 199.99 కోట్లు కేటాయించడం జరిగింది. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే వైఎస్ఆర్ వాహన మిత్ర చాలా చాలా ఇంపార్టెంట్. వైఎస్ఆర్ వాహన మిత్ర, ఈ వైఎస్ఆర్ వాహన మిత్ర పథకాన్ని ఎప్పుడు ప్రారంభించారంటే October 4, 2019 ప్రారంభించడం జరిగింది. October 4, 2019 ఈ వైఎస్ఆర్ వాహన మిత్ర అనేది October 4, 2019 ప్రారంభించారన్నాం. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆటోలు కానీ, క్యాబ్ డ్రైవర్లు కానీ, కార్లు నడుపుకునే డ్రైవర్లు కానీ, వీళ్ళు ఎవరైనా సరే ఆటో, క్యాబ్, కార్ నడుపుకునే జీవించే పేద డ్రైవర్లకి సంవత్సరానికి 10,000 రూపాయల ఆర్థిక సహాయం చేయడం కోసం ఈ వైఎస్ఆర్ వాహన మిత్ర పథకాన్ని 2019 October 4 ప్రారంభించడం జరిగింది. 2021-22 గాను 2021లో ఎంత నిధులు కేటాయించారంటే ఖర్చు చేశారంటే 2021-22లో 248 కోట్లు కేటాయించారు. అయితే ఎంతమంది లబ్ధి పొందుతున్నారంటే దీనివల్ల 2,48,000 మంది లబ్ధి పొందడం జరుగుతుంది. ఇప్పటి వరకు 3 విడతల్లో వీళ్ళకి నిధులు కేటాయించారు. 3 సార్లు 2019 ఒకసారి, 2020 ఒకసారి, 2021 ఒకసారి కేటాయించారు. 3 విడతల్లో ఇప్పటి వరకు 759 కోట్లు ఖర్చు చేయడం జరిగింది. మొత్తం లబ్ధిదారులు 2,48,000 మంది, 248 కోట్లు రిలీజ్ చేయడం జరుగుతుంది. ఇప్పటి వరకు 3 విడతలు కలిపి 759 కోట్లు రిలీజ్ చేశారు. నెక్స్ట్ 2022-23 గాను బడ్జెట్లో దీనికి ఎంత కేటాయించారంటే 260 కోట్లు కేటాయించడం జరిగింది. బడ్జెట్లో 2022-23 గాను దీనికి బడ్జెట్లో ఎంత కేటాయించారంటే 260 కోట్లు కేటాయించడం జరిగింది. ఈ విధంగా మనం మొత్తం క్లియర్గా ఈ యొక్క పథకాలకు సంబంధించి పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి, అలాగే ఈ పథకాన్ని ఎప్పుడు ప్రారంభించారు, అలాగే ఈ పథకానికి సంబంధించి ఎంతమంది లబ్ధి పొందుతున్నారు, ఈ పథకానికి సంబంధించి 2021-22లో ఎంత ఖర్చు చేయడం జరిగింది, ఇప్పటి వరకు ఎంత ఖర్చు చేశారు, 2022-23 బడ్జెట్లో ఎంత నిధులు కేటాయించారు, అవన్నీ కూడా మనం క్లియర్గా చెప్పుకోవడం జరిగింది. పథకం ఇచ్చి దానికి సంబంధించి సరైనదని కానీ, లేకపోతే గతంలో 2021-22 కానీ ఎంత నిధులు కేటాయించారని అడగొచ్చు. లేకపోతే నెక్స్ట్ బడ్జెట్లో 2022-23 కానీ ఎంత నిధులు బడ్జెట్లో కేటాయించారని అడగొచ్చు. ఎంతమంది లబ్ధి పొందుతున్నారని అడగొచ్చు. అలా లేకపోతే ఎంత కేటాయిస్తున్నారని అడగొచ్చు. ఈ పథకాలకు సంబంధించి క్రింది వరుస క్రమంలో పథకాల ప్రారంభాన్ని బట్టి వరుస క్రమంలో అమర్చండి అని కూడా అడగొచ్చు. ఉద్దేశం ఏంటని ఇచ్చి ఇందులో సరికానిది ఏంటని కూడా అడగొచ్చు. కాబట్టి మనం క్లియర్గా ప్రతిదీ కూడా చెప్పుకోవడం అనేది జరిగింది. ఇది ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించి పార్ట్ 1 వీడియో. నెక్స్ట్ పార్ట్ 2 వీడియోలో జగనన్న తోడు, జగనన్న చేదోడు, అలాగే వైఎస్ఆర్ 0 వడ్డీ పథకము, మత్స్యకార భరోసా పథకము, అంటే మిగతా పథకాలు ఏవైతే ఉన్నాయో వైఎస్ఆర్ పోషణ శక్తి అభియాన్ పథకము, అవన్నీ కూడా నెక్స్ట్ పార్ట్ 2 వీడియోలో క్లియర్గా తెలుసుకోవడం అనేది జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్.